ఎలా ఉంది అక్క? అంటే 12 ఏళ్ళు వచ్చి తెలంగాణ వచ్చి కేసీఆర్ పరిపాలన ఎట్లుంది, ఇప్పుడు 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది, తెలంగాణ ఉద్యమ కాలం ఎట్లుండే? జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ అంటే కేసీఆర్ గారు సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో సాగిన తెలంగాణ పోరాటం అసలు నిజంగా ఎంతోమంది విద్యార్థుల బలిదానాలు, ఎంతోమంది నాయకుల పోరాట ఫలితం ఈరోజు తెలంగాణ ఇంత అభివృద్ధి చెందడానికి కారణం. తెలంగాణ రాకపోతే మన తెలంగాణ రాష్ట్రము ఎట్లుండే ఇదివరకు అనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఎక్కడికి వెళ్ళినా కనీసం రోడ్లు లేని పరిస్థితి, కనీసం నీళ్లు లేని పరిస్థితి, కనీసం తినడానికి తిండి లేని పరిస్థితి, కట్టడానికి మంచి బట్ట లేని పరిస్థితి. అంటే వాళ్ళకి వనరులు లేక ఎక్కడికో వలసపోయి బతకాల్సిన రోజుల నుంచి ఈరోజు మన ఇంట్లోనే మన ఊర్లోనే చాలా గౌరవంగా బతికే సిచ్యువేషన్స్ని తీసుకొచ్చింది తెలంగాణ. హైదరాబాదు ఇదివరకు ఎట్లుండే అసలు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఊర్లో మాది కరీంనగర్ దగ్గర విలేజ్ మల్లాపూర్ అని, అక్కడ నిజంగా 4 గంటలకు లేచి, అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ అట్లే ఉండే, నా ఎగ్జాంపుల్ నా కళ్ళతో చూసింది నేను చెప్తున్నాను. 4 గంటలకు లేచి అక్కడ లైన్లు పెడితే బిందెలు పట్టుకొని ఎప్పటికో 6 గంటలకో 7 గంటలకో స్కూల్స్ పోయే టైంకి ఫాస్ట్గా నీళ్లు స్నానాలకి కానీ తాగడానికి కానీ తెచ్చుకొని చేసే ఆ రోజుల్లో నా తండ్రి వెల్డింగ్ షాపు మోటార్ వైండింగ్ చేసేటోడు. అంటే మేము 3 బిడ్డలం, మా అమ్మ అందరం కలిసి ఆ నీళ్లు మోసుకొస్తుంటే చూడలేక తండ్రి ప్రేమ ఏం చేసింది, ఆయనకున్న నాలెడ్జ్తో ఒక ఆటో రిక్షా కొనుక్కొచ్చి, ఒక డ్రమ్ము కొనుక్కొచ్చి ఒకటేసారి, అంటే బిందెలతో మోయొద్దని ఒకటేసారి నింపుకొని ఒక రోజుకు సరిపడా నీళ్లు మా నాన్ననే తొక్కుకొని వచ్చేటోడు. అంటే తండ్రి ప్రేమ, తన బిడ్డల మీద తండ్రి ప్రేమ అక్కడ కనబడింది. కానీ ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మీద ప్రేమతో మన కేసీఆర్ బాబు మిషన్ భగీరథ నీళ్ళు తీసుకొచ్చాడు. ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చాడు. అంటే ఏ బిడ్డ కూడా బిందె పట్టుకొని ఎక్కడికి పోవద్దు, మోయొద్దు అనే ఒక దీంతో, అంటే ప్రతి ఒక్క అంటే సాగునీరు కానీ తాగునీరు కానీ రోడ్లు కానీ అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముసళ్ళకు ఒక తండ్రి అయిండు, కడుపులో ఉన్న బిడ్డలకి తాత అయిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, ప్రతి ఒక్క పెన్షన్ ఇచ్చిండు. అంటే భర్త లేని ఒంటరి మహిళలకు ఒక అన్న అయిండు, భర్త చనిపోయిన వాళ్ళకి కానీ ఒంటరి మహిళలకు కానీ ఎన్నో పథకాలు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇంట్లో ఒక పెద్దగా ప్రతి ఇంటికి పెద్ద అయ్యి కేసీఆర్ ప్రభుత్వం ఎంతో తెలంగాణలో మన తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం నిజంగా ఎంతో, అంటే ప్రపంచ వ్యాప్తంగానే పేరు పొందిన ఒక రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దారు. కేసీఆర్ పోరాటం ఏముంది, తెలంగాణను సోనియా గాంధీ ఇవ్వకపోతే వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, వాళ్ళ మంత్రులు మాట్లాడుతున్నారు. తెలంగాణ తల్లి సోనియా గాంధీ అంటున్నారు. తెలంగాణ తల్లి సోనియా గాంధీ కాదు, తెలంగాణ జాతి పిత కేసీఆర్ గారు. అంటే కేసీఆర్ గారు ఆ రోజు సావో రేవో, అంటే సచ్చుడో తెలంగాణ వచ్చుడో, నేను చచ్చినా పర్వాలేదు తెలంగాణ వచ్చేదాకా వదిలిపెట్టను అనే పట్టుబట్టడం వల్లనే సోనియా గాంధీ దిగి వచ్చింది. లేకపోతే నిజంగానే మరి అంత అంత ప్రేమ కనుక సోనియా గాంధీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే మరి ఆ పోరాటం చేయకముందే ఇవ్వాలి కదా. అంతమంది విద్యార్థుల బలిదానం ఎందుకు కోరింది? ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు బలిదేవత అని మాట్లాడిండు కదా, అంతమంది విద్యార్థులు బలి తీసుకున్న బలిదేవత ఆమె అని మాట్లాడిన ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి ఈరోజు ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ లేదు. డెఫినెట్లీ కేసీఆర్ గారే తెలంగాణ జాతిపిత. తెలంగాణ ఉద్యమం ఎలా ఉండే 2009 తర్వాత ఉవ్వెత్తున ఎగిసినటువంటి ఉద్యమం ఇది. తెలంగాణ అస్తిత్వం మీద మరోసారి ఆంధ్ర పెత్తందారులు దాడి చేస్తున్నారంటూ కూడా మొన్న తెలంగాణ వాదులు మాట్లాడుతుంటే బక్కని నరసింహులు మాజీ ఎమ్మెల్యే తెలంగాణ అనేది డిక్షనరీ లేదని మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు కదా? అసలు తెలంగాణ అనే పదానికి డిక్షనరీలో అర్థం లేదని ఆయనకి నిజంగా డిక్షనరీ అంటే అర్థం తెలుసా? ఫస్ట్ అది అడగాలి మనము. తెలంగాణ అనేది, తెలంగాణ చరిత్ర అనేది కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చరిత్ర. తెలంగాణ అనే పదం ఎట్లా వచ్చిందని, నేను కూడా తెలంగాణ సాహిత్యం మీద పిహెచ్డీ చేసిందాన్ని నేను. కాబట్టి నేను చెప్తున్నా, తెలంగాణ అంటే తెలుగు, ఇప్పుడు త్రిలింగ దేశం అని చెప్తున్నారే, త్రిలింగ దేశం కాదు. తెలంగాణ అంటే తెలుగు మాట్లాడేటువంటి ఒక ప్రాంతాన్ని తెలంగాణగా పేరొందిందని బిరుదురాజు రామరాజు గారి బుక్లోనే మనకు తెలంగాణ అనేటువంటి పదానికి అర్థం ఉన్నది. మరి ఇవాళ 2001లో నేను కూడా కేసీఆర్ గారితో పనిచేసినటువంటి వ్యక్తిని, 2001లోనే నేను కేసీఆర్ గారితో పనిచేసినటువంటి వ్యక్తిని. కాబట్టి నేను చెప్తున్నా, అతను చేసినటువంటి సాహసం, అతను చేసినటువంటి
అతను చేసినటువంటి త్యాగాల గురించి మనం చెప్పుకుంటే చరిత్ర సరిపోదు. నిజంగా చెప్పాలంటే 14 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ఒక్క నిమిషం మళ్ళీ చెప్పనా, మళ్ళీ మొదలుకాల నుంచి చెప్పు, అడగండి. తెలంగాణ అన్న పదం డిక్షనరీ లేదంటూ కూడా టీటీడీపీ అధ్యక్షుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఎలా చూస్తారు? తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నానండి, అసలు డిక్షనరీలో లేదు అన్నట్టు తెలంగాణ పదం అనేది డిక్షనరీలో లేదనే పదాన్ని ఆయనకి డిక్షనరీ అంటే అర్థం తెలియదేమో తెలియదు. మేము తెలంగాణ సాహిత్యం మీద పిహెచ్డీ చేసిందని కాబట్టి చెప్తున్నా, తెలుగు మాట్లాడే ప్రాంతాన్ని ఆన అంటే ప్రాంతం, తెలుగు మాట్లాడే ప్రాంతాన్ని తెలంగాణ అనేటువంటి పదం ఉన్నదని బిరుదురాజు రామరాజు గారి బుక్కులో, జానపద పితామహుడు బిరుదురాజు రామరాజు గారు, అతని బుక్కులోనే తెలంగాణ అనే పదానికి అర్థం ఉంది. తెలంగాణకు ఒక ప్రత్యేకమైన సంస్కృతి, ఒక చరిత్ర, ఒక ఎప్పటి నుంచో అంటే దాదాపుగా కాకతీయుల కాలమే కాదు, శాతవాహనుల కాలం నుంచి ఎంతోమంది వేల సంవత్సరాల, వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తెలంగాణని, తెలంగాణ పదమే డిక్షనరీలో లేదన్నదానికి అసలు తెలంగాణ ప్రాంతంలో నివసించే హక్కు ఉందా ఫస్ట్ ఆయన తెలుసుకోవాలి. ఎలా ఉండే తెలంగాణ సపోర్ట్ చేసినామని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. టీడీపీ ఎంత క్రియాశీలక పాత్ర పోషించింది తెలంగాణ ఉద్యమంలో? ఎక్కడ క్రియాశీల పాత్ర వహించిందండి? వాళ్ళు 2009లో మనతో పొత్తు పెట్టుకున్నారు. 2009లో మేము తెలంగాణకు కూడా మేము సపోర్ట్ అని, అప్పుడు ఊర్లలోకి జనం పోతే జనాన్ని జనము వాళ్ళ చెప్పులతోటి కొడతాం, నువ్వు తెలంగాణకు సపోర్ట్ చేయకపోతే చెప్పులతోటి కొడతాం అన్నాకనే తెలుగుదేశం పార్టీ కూడా నేను తెలంగాణకు వ్యతిరేకం కాదని ద్వంద్వ వైఖరిని ప్రదర్శించింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుకి అయితే తెలంగాణ విడిపోవాలని ఉండదు కదా, ఆంధ్ర ప్రాంతంలో ఉంటే సస్యశ్యామలం మొత్తం ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది. ఇవాళ తెలంగాణ ప్రాంతానికి మీరు వచ్చిరు కాబట్టి మీరు బతుకు తెరువు వెతుక్కున్నారు, కానీ మాకు మీరు బతుకు తెరువు నేర్పలే. ఈ చరిత్ర ఎన్నో రోజుల నుంచి వచ్చింది. మీకు అక్కడ గుడారాలు లేక, కర్నూలులో గుడారాలు లేక మా తెలంగాణకు వస్తే మేము తెలంగాణలో కడుపులో పెట్టుకొని చూసినటువంటి ఘనత మా తెలంగాణ ప్రాంతానికి ఉంది. తెలంగాణలో పాలమూరును దత్తత తీసుకున్నానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు బిల్ క్లింటన్ లాంటి వాళ్ళు వస్తే మా పాలమూరు జిల్లా యొక్క అటువంటి దత్తత తీసుకున్నానని చెప్పి ఒరిగింది ఏమీ లేదు. బిల్ గేట్స్ వచ్చినా, బిల్ క్లింటన్ వచ్చినా ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకోవడానికి మాత్రమే మహబూబ్నగర్ జిల్లాను కానీ తెలంగాణకు వాడుకొని దాన్ని ఇక్కడ తీసుకొచ్చినటువంటి, అంటే ఆంధ్ర ప్రాంతంలో ఎప్పుడు వర్షాలు వస్తూ ఉంటాయి, రోడ్లు ఖరాబ్ అవుతూ ఉంటాయి, అట్లాంటి ప్రాంతానికి తీసుకుపోయి ఇక్కడ ఉన్నటువంటి డబ్బునంతా తీసుకుపోయి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని మళ్ళీ మేము తెలంగాణ నేనే అభివృద్ధి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మీరు ఇప్పుడు అమరావతిని అభివృద్ధి చేసుకోండి, ఎవరొద్దన్నారు? నేను ఇప్పుడు అమరావతిలో నువ్వు ఆయన చెప్తున్నాడు, కృష్ణా నది ఒడ్డున కూర్చుంటే అమరావతిలో యోగా చేయాల్సిన అవసరం లేనంతటువంటి మంచి వాతావరణం ఉందని చెప్తున్నావు. మళ్ళీ ఎప్పుడు నీ కన్నంతా కూడా నువ్వు హైదరాబాద్లోనే పెడుతున్నావు, తెలంగాణ మీద పెడుతున్నావు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఆసరా చేసుకొని ఇలా రామారావు గారి విగ్రహాన్ని పెట్టించినావు, అట్లనే అదే ఆసరా చేసుకుని వాళ్ళు తెలంగాణ నువ్వు అడుగు పెట్టాలని చూస్తున్నావు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ చిచ్చడ పిడుగులు. ఇక్కడ నువ్వు వస్తే మౌనంగా నీకు ఓటు వేసే స్థితిలో ఎవ్వరూ లేరు. ఖచ్చితంగా నిన్ను మళ్ళీ పాలదోలేటువంటి స్థితిలోనే ఉన్నా. నువ్వు ఉన్న ఆంధ్రాకి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఆంధ్ర కరెక్ట్గా చూసుకో, కానీ తెలంగాణ మీద నువ్వు కన్ను పెట్టకనేది నేను చెప్తున్నా. ఎట్లా అంటే తెలంగాణ ఎన్నో సంవత్సరాల పోరాటం, 1400 మంది ఆత్మ బలిదానం, తర్వాత తెలంగాణ సాకారం జరిగింది. ఎలా అంటే ఉద్యమ కాలంలో ఎట్లుంటుండే అమ్మ? అంటే మీరు ఉద్యమ కాలంలో చిన్న పిల్లలు జై తెలంగాణ నినాదం, ఆ నినాదం ఇస్తున్నప్పుడు మీ చెవుల పోటీ కానీ ఎట్లుంటుండే ఆ ఉద్యమకాలం? ఎట్లుండే? ఉద్యమకాలం చాలా గర్వంగా ఉంటుండే. ముందు వస్తుందా రాదా అని అవనమ్మకంతో ఉన్న వాళ్ళల్లా ఉద్యమం పెరుగుతూ ఉంటే ఒక్కొక్కరు ఉత్సాహం వస్తుంది. ఉస్మానియా విద్యార్థులు వాళ్ళ ఘోష, వాళ్ళ బలిదానాలు అవన్నీ చూస్తుంటే మామూలు ఇంట్లో ఉన్న మహిళలను కూడా కేసీఆర్కి పోయి మనం వినాదాలు ఇవ్వాలి, తెలంగాణ తెచ్చుకోవాలి, మన బానిసత్వాన్ని విడనాడాలి అని ఉత్సాహంతో బయటకు వచ్చాం. మేము లెఫ్ట్ పార్టీలో ఉండి కూడా కేసీఆర్ విధానాలు నచ్చి మేము బయటకు వచ్చి తెలంగాణలో పనిచేసాము. నా పేరు సిహెచ్ లక్ష్మి, ఖమ్మం జిల్లా దిశ కమిటీ మెంబరు. కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. కేసీఆర్ తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్ కూడా వీళ్ళు ఎలా చేశారంటే గొడ్డోడి కావాలో పులితోక పట్టాలని మన తెలంగాణ మీద ఉన్న ధ్యాస, తెలంగాణలో ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని నిష్ఠూరాలు పడ్డారు, ఎంత గోసపడ్డారు, అదంతా కూడా ప్రజలు సుభిక్షంగా ఉండాలని అనేక పథకాలు తీసుకొచ్చి ముందు మెయిన్
ప్రభుత్వాలు ఎన్ని తిప్పలు పడ్డా కానీ బాలయోహాలు హరించాలంటే వాళ్ళ వల్ల కాలే. కేసీఆర్ వచ్చినాక కళ్యాణ లక్ష్మి పెట్టిన తర్వాత బాలయోహాలు మానేశారు. తర్వాత ఇంకోటి నాటు సారా కూడా అరికట్టడానికి అనేక మంది పోలీసులు వచ్చి వాళ్ళు పట్టుకోవడం చేస్తే వాళ్ళకి ఏం చేశారు తెలుసా, వాళ్ళు ఈ సారా వండి ఇల్లు గడుపుకోవడానికని వండుతున్నారు, వీళ్ళకి తగిన వీళ్ళ ఉపాధి కల్పిస్తే వీళ్ళు మానేస్తారని కేసీఆర్ చేసిన మొట్టమొదటి ప్రయత్నం ఏంటంటే సారా ఉండే కుండల్లో పాలు కాగబెట్టి పెరుగు పాలు అమ్ముకోవడానికి గేదెలను ఇచ్చిండు. ఒక 2 లక్షలు గేదెలను ఇస్తే దానితో ఈ సారా వంట మానేసి వాళ్ళు పాలమ్ముకొని అందరు ప్రజల్లో కలిసిపోయారు. అనేక పథకాలు, ఆ పథకాల పేరు చెప్పాలంటే అసలు ఇప్పుడు కాదు. అందుకని గొడవలు లేవు, అత్తాకోడల మధ్య గొడవలు లేవు. రైతుల మధ్యలో రైతు బంధు రాగానే పంటకి పెట్టుబడి పెట్టుకోవడానికి పుస్తకాలు తీసుకుపోయి బ్యాంకులో పెట్టేవాళ్ళు. ప్రతి రైతు మహిళ మెళ్ళో ఆరుగాల మళ్ళీ వ్యవసాయం వచ్చేసరికి బంగారం ఉండేది కాదు, బ్యాంకుల్లో ఉండేది. అలాంటి కేసీఆర్ వచ్చిన తర్వాత ఎవరి బంగారం వాళ్ళ మెళ్ళలోనే ఉంది. రైతు బంధు పడింది, అందరూ కూడా పంటలు పండించుకొని సుభిక్షంగా ఉంది. మా దగ్గర పాలేరు మిషన్ భగీరథ పాలేరు దగ్గర అది ఏమంటారు దాన్ని మిషన్ భగీరథతోని బీడుబారిన భూములన్నీ కూడా పంటలు పండి వర్షం వస్తుంటే ఇల్లు పండగ చేసుకున్నారు రాజులు. అంతకుముందు బియ్యం కొనుక్కోవడానికి కష్టమై జొన్నలు గటక దాగిన ప్రజలు ఒడ్లు అనేకమైన ఒడ్లు పండించి రాసులు పోసి కేసీఆర్కి అందరూ కూడా చేతులెత్తి దండం పెట్టారు. అలాంటి ప్రభుత్వం మళ్ళీ రావాలి, మళ్ళీ కేసీఆర్ రావాలి, రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఒక ఆడపడుచుగా కోరుకుంటున్నాను. అంటే తెలంగాణ ఉద్యమంలో మీరు తల్లిగా ఉన్నారు, ఎంతోమంది కడుపు శోకం శ్రీకాంత్, ఎంతోమంది బిడ్డలకు తల్లులకు కొడుకులు లేనటువంటి ఆ టైంలో ఏమంటే వార్తలు విన్నప్పుడు ఎట్లా అనిపించేదమ్మా మీకు? ఎప్పుడు 2009 ఉద్యమ కాలంలో చనిపోయినటువంటి విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు, దెబ్బలు తిన్నటువంటి విద్యార్థులు, ఆ వార్తలు మీరు టీవీలలో చూసినప్పుడు ఎట్లా అనిపించేది? అప్పుడు ఉద్యమం కాలంలో చనిపోయినటువంటి తల్లులు వాళ్ళ గోస చూసి అందరి కడుపు తరుక్కునేది. కానీ ఇలాంటి గోస మనకి ఎందుకు వచ్చింది, మన రాష్ట్రం మనకు వస్తే అంతా బాగుంటుందని ఆ గోస తర్వాత మళ్ళీ అందరం ఆనందంగా పండుగలు చేసుకొని వాళ్ళందరి గోస తగ్గేటట్టుగా జరిగింది. కానీ మళ్ళీ పొరపాటున ప్రజలు నిర్ణయం తీసుకొని కష్టాలు పడుతున్నారు. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటూ సెలవు.